అక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ప్లస్ అక్కడ మహబూబ్నగర్, నాగర్ కర్నూలు గెలవాలని దాంట్లో ఎక్కువ ఫోకస్ అంతా కూడా మహబూబ్నగర్ పైన పెడుతున్నట్టు కనబడుతూ ఉంది రేవంత్ రెడ్డి గారు. ఆ ప్రభావం ఈరోజు మీ ప్రచారానికి ఏమి ఇబ్బంది కాదంటారా, మీ గెలుపుకు ఇబ్బంది కాదంటారా? యాక్చువల్గా మేము చాలా గర్వపడుతున్నాం మా పాలమూరు బిడ్డ ఈరోజు సీఎం అయినందుకు. ఎందుకంటే వచ్చిన ప్రతి స్కీము ప్రతిది కూడా ఫస్ట్ గజ్వేల్కి, సిద్దిపేటకి, సిరిసిల్లకే పోయేది, మాకేం మిగలదా అని. అంటే ఆ రూట్ ఏమో అటు, ఈ రూట్ ఏమో ఇటు, అన్ని నార్త్కే పోతున్నాయి, సౌత్ దిక్కు ఎవరు చూడరు అనుకుంటున్న తరుణంలో మా అచ్చంపేట బిడ్డ రేవంత్ రెడ్డి గారు సీఎం అయినందుకు చాలా సంతోషంగా. నాగర్ కర్నూలు అచ్చంపేట వాసి. మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాన్ని కూడా ఓటేసిన వాళ్ళే అందరూ కూడా. ఇప్పటికీ కూడా కొండరెడ్డిపల్లి గ్రామం, ఒంగూరు మండలం, అచ్చంపేటలోనే ఉంటది. నాన్నగారితో రేవంత్ రెడ్డి గారికి అనుబంధం కూడా ఉంది. టీడీపీలో 25 సంవత్సరాలు కలిసి పనిచేశారు. అయినప్పటికీ ఇక్కడ అంటే అనుబంధం వేరు. ఇప్పుడు ఈ రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ప్రత్యర్థులు అన్నప్పుడు ఆటోమేటిక్ గా స్ట్రాటజీ ఉంటుంది, వాస్తవంగా వ్యూహాలు కూడా ఉంటాయి. రాజకీయంలో ఏ పార్టీ పనిచేసినా ప్రజల కోసమే పనిచేస్తారు. అవును. ఆ ప్రజలకు ఎవరు బాగా పనిచేస్తే ప్రజలు వారికే ఓటేసి గెలిపిస్తారు. అవును. మొన్న కేసీఆర్ గారి ప్రభుత్వం మంచి పనులు కొన్ని చేసినా లోకల్ ఎమ్మెల్యేల వల్ల ఓడిపోయింది. అవును. ఆ ఎమ్మెల్యేలను సరిదిద్దుకోలేక చేంజ్ చేస్తుంటే గెలిచేదని మీ అందరూ కూడా చాలా రివ్యూస్ లో చెప్పారు. అది చేయకపోవడం వల్ల, ఒక చిన్న దబ్బిదం వల్ల ఇలాంటి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక చిన్న తప్పిదం చేసింది. అది రైతు బీమా చేస్తానంది, అది చేయలేదు. అయినప్పటికీ ఇంకా మాకు టైం కావాలని అడుగుతున్నప్పటికీ కనీసం రైతు బంధు అన్నా వేయాల్సింది. రైతు బంధు కూడా వేయనప్పుడు రైతు బీమా ఇస్తారని నమ్మకం ప్రజలు కోల్పోయారు. రుణమాఫీ, రైతు బీమా ఇవన్నీ ఇవన్నీ ఇవ్వనందుకు ప్రజలు కూడా ఈసారి నరేంద్ర మోడీ గారు కదా మనం ప్రధానమంత్రిని చేసేది, మనం వేసే ఓటు మోడీ గారికి. లోకల్ లీడర్స్ ని వీళ్ళని ఓడగొడదాం అనుకున్నాం, ఓడగొట్టేసినాం. ఇప్పుడు మనం మోడీ గారిని గెలిపిద్దాం అనుకుంటున్నాం, గెలిపిస్తాం అనే ఉద్దేశంతో ఉన్నారు. సార్, ఇప్పుడు నాగర్ కర్నూల్ లాంటి ప్లేస్లో ఎక్కువ శాతం కాంగ్రెస్, బీఆర్ఎస్ బలంగా ఉండే వాస్తవం. అంత గతంలో టీడీపీ ఉండే, ఇప్పుడు ఎక్కువ శాతం బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ బలంగా ఉంది. ఎక్కడ బీజేపీ మూలాలు కొంచెం క్యాడర్ తక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఆ ప్రభావం ఏమైనా మీకు లాభం ఉంటుందా, నష్టం చేకూర్చే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు లాస్ట్ ఎలక్షన్స్ లో ఒకటే సీటు ఎమ్మెల్యే సీట్ గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ 4 ఎంపీ సీట్లను గెలుచుకున్నట్టు చెప్పారు. ఇప్పుడు క్యాడర్ అంతా కూడా భారతీయ జనతా పార్టీ క్యాడర్ ఎట్లా అంటే తక్కువ మంది ఉన్నా గట్టిగా ఉంటారు, చాలా కష్టపడి పనిచేస్తారు. వాళ్ళు 100 మందితో, వీళ్ళు ఒకరైతే వాళ్ళు 100 మందితో సమానం. బీజేపీ కార్యకర్తలు. దాంతో పాటు ఈసారి మోడీ గారిని ప్రధానమంత్రిని చేయాలని కేవలం బీజేపీ వాళ్ళే కాదు, కామన్ ప్రజలు మరియు బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఈసారి దేశ భద్రతను కావాలని కోరుకుంటున్నారు, పార్టీలతో సంబంధం లేకుండా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది, మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. అటువంటి బలమైన వ్యక్తి నాయకత్వం ఉంటే దేశం ముందుకు పోతుంది. ఏ రాజకీయ పార్టీ అయినా నెలకొల్పింది ప్రజలకు సేవ చేయడానికి. అలాంటి సేవ చేసి నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటు వేయకూడదు? మనం పార్టీలు వేరైనా మేము వేస్తామని చాలా మందికి వస్తున్నారు. అసలు నాకు ఇప్పుడు నేను ఎందుకు గెలుస్తానని మీరు అడుగుతున్నారు కదా, ఎందుకంటే ప్రజలు పార్టీలను పక్కన పెట్టేశారు. మోడీ గారు కావాలనే ఒక ఉద్దేశంతో యువకుడినైనా నన్ను గెలిపించాలని యువకులందరూ కూడా ముందుకు వస్తున్నారు. అంటే స్పష్టంగా మోడీ మానియా అనేది స్పష్టంగా కనబడుతుంది నాగర్ కర్నూలులో. ఖచ్చితంగా నాగర్ కర్నూలులోనే కాదు, దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. నాగర్ కర్నూలులో ఒక 2 ఎక్కువే కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీ ప్రధానమైనటువంటి ప్రత్యర్థుల విషయానికి వచ్చినట్లయితే మల్లు రవి కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండడం జరిగింది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఉండడం జరిగింది. అయితే ఫస్ట్ మల్లు రవి గారు గతంలో 2 సార్లు ఎంపీగా కూడా నాగర్ కర్నూలు నుంచి ఉండడం జరిగింది. వాస్తవంగా మీ ఫాదర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఎంపీగా ఉండే వాస్తవంగా. సో గతంలో కూడా 2 సార్లు పోటీ ఓడిపోవడం కూడా జరిగింది, ఇది అదే కాన్స్టిట్యూన్సీ. సో ఎంతో కొద్ది ఇక్కడ అధికార పార్టీలో కూడా అదే పార్టీ ఉండడం జరిగింది. సో ఆ సింపతి ఏమన్నా మల్లు రవి గారికి ప్లస్ అయ్యే అవకాశం లేదంటారా? యాక్చువల్గా ఇక్కడ ఈ విషయం మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీ 80 లక్షల జనాభా ఉన్న మాదిగలకు ఎవరికి కూడా టికెట్ ఇవ్వలేదు. ఓకే. ఇవ్వకుండా వేరే కమ్యూనిటీస్కి ఇవ్వడం వల్ల ఈరోజు మా దగ్గర 3,50,000 మాదిగ ఓటర్స్ ఉన్నారు.
వీరందరూ కూడా మాదిగలకు వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని వెయిట్ చేస్తున్నారు. ఓకే. మొన్న మందకృష్ణ మాదిగ్ గారు కూడా నగర్ కర్నూలుకి వచ్చి తెలియజేయడం జరిగింది. బీజేపీకి మద్దతు ఇచ్చి ఈసారి వర్గీకరణకు, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న భారతీయ జనతా పార్టీని మనం గెలిపించాలి, గెలిపించి భవిష్యత్తులో భరత్ మన కోసం పార్లమెంట్ లో కొట్లాడి వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకెళ్తాడని వాళ్ళందరికీ భరోసా ఇవ్వడం జరిగింది. ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు మల్లు రవి గారు, నేను పుట్టినప్పుడు ఆయన ఎంపీగా ఉండేవారు, తర్వాత ఒకసారి ఎంపీగా ఉన్నారు, మిగిలిన సార్లు మొన్న లాస్ట్ టైం కూడా ఆయన ఓడిపోయారు. మల్లు రవి గారు చాలా అనుభవజ్ఞులు. ఆయన మొన్న కూడా ఆయనకు ఢిల్లీ అధికార ప్రతినిధి ఇస్తే ఆయన తీసుకోకుండా మళ్ళీ పోటీలోకి వచ్చారు. అయినప్పటికీ ఆయన పెద్ద మనిషి, ఆయన ఓడిపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆయన గౌరవించి మళ్ళీ అధికార ప్రతినిధి ఇస్తాను నేను కోరుకుంటున్నాను. అంటే ఓడిపోతాను డిసైడ్ చేసి మీరు ప్రజలు మోడీ గారిని గెలిపిస్తారన్నప్పుడు ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ ఓడిపోయినట్టే కదా. ఓకే.